హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు మూవీస్కి స్క్రిప్ట్ ఎలా రాయాలో చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సీన్ నేను రాసిన స్క్రిప్ట్లోని వన్ ఆఫ్ ద సీన్. నేను రాసిన ఎవరు నువ్వు ఎవరు నేను కథ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫోర్త్ సీన్ ఇది. ఊరి పెద్దలు ఇచ్చిన తప్పుడు తీర్పును ఎదురిస్తూ పల్లెటూరు యువకుడిగా రామకృష్ణ ఇంట్రడక్షన్ సీన్. మద్రాసులో ఒక హాస్పిటల్లో డాక్టర్గా రాజారాం ఇంట్రడక్షన్ సీన్. అలాగే రాజారాం ప్రేమించిన జానకితో మరొక సీన్. ఈ 3 సీన్ల తర్వాత వచ్చే ఈ 4వ సీన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా సీన్ రాయడానికి కావలసిన ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. యాక్టర్స్, లొకేషన్, టైం, ప్రాపర్టీస్. ఉదాహరణకి ఈ సీన్కి కావలసిన పాత్రలు: రామకృష్ణ 25 ఇయర్స్, సీత 20 ఇయర్స్, పాపారాయుడు 40 ఇయర్స్, చెంగల్ రాయుడు 30 ఇయర్స్. సీన్కి సరిపోయేట్టు కావలసిన తగ్గట్టుగా ఉండే ప్రదేశం: ఊరి చివర ఒక మర్రి చెట్టు క్రింద. ఇలా ప్రతి సీన్ ముందు రాసుకోవడం వల్ల కాస్టింగ్, లొకేషన్ సెలక్షన్స్ కి ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఏ సీన్ ఎక్కడెక్కడ తీయాలో, ఎవరెవరితో తీయాలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక సమయం: మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు లేదా సంధ్య వేళ 4 గంటలకు. తద్వారా ఏ సీన్ ఎన్ని గంటలకు తీయాలో మీకు తెలుస్తుంది. సీన్లో ఉపయోగించే వస్తువులు: 1960 మోడల్ జీప్ లేదా ఏదైనా ఒక పాత కారు, ఒక పాయసం డబ్బా, అలాగే కాలి పట్టీలు. మీకు కావలసిన ప్రాపర్టీస్ అన్నిటినీ మెన్షన్ చేయడం వల్ల సీన్ తీసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే బడ్జెట్ని కూడా అంచనా వేయొచ్చు. స్టార్తో స్టార్ట్ అయితే అది యాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ పార్ట్. క్యారెక్టర్ నేమ్తో స్టార్ట్ అయితే అది ఓన్లీ డైలాగ్ పార్ట్. స్టార్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది యాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ పార్ట్. రామకృష్ణ ఊరి చివర మర్రి చెట్టు క్రింద సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో హలో మిస్టర్ అని సీత గొంతు వినిపించడంతో వెనక్కి తిరుగుతాడు. క్యారెక్టర్ నేమ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఓన్లీ డైలాగ్ పార్ట్. సీత: హ్యాపీ బర్త్డే రామ. రామ: థ్యాంక్ యూ సీత, నీ కోసం స్వయంగా నేనే పాయసం చేసి తీసుకొచ్చాను, తాగి ఎలా ఉందో చెప్పు రామ. ముందు నీ కోసం నేను తీసుకొచ్చిన ఈ పట్టీలు పెట్టుకో సీత. డైలాగ్కి చివరగా ఉన్న ఈ 4 డాట్స్కి మీనింగ్ డైలాగ్తో పాటు కంటిన్యూగా ఒక ఎక్స్ప్రెషన్ పార్ట్ ఆర్ యాక్షన్ పార్ట్ ఉంటుందని అర్థం. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత రామకృష్ణ క్రిందికి వంగి సీత కాలిని తన మోకాలిపై పెట్టుకొని పట్టీలు పెడతాడు. సీత కాళ్ళని నేలపైన ఆడించడంతో పట్టీల శబ్దం బాగా వినిపిస్తుంది. రామకృష్ణ సీత వైపు చూస్తూ ఇక్కడ 4 డాట్స్కి మీనింగ్ యాక్షన్ లేదా ఎక్స్ప్రెషన్ పార్ట్కి కంటిన్యూగా ఒక డైలాగ్ ఉంటుందని అర్థం. ఇక మీదట ఈ నీ అందెల సవ్వడే నాకు నీ పిలుపు అంటూ క్రింది నుండి లేచి సీత కళ్ళలోకి సూటిగా చూస్తూ ఐ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సీత. థ్యాంక్ యూ రామ. ఈ కథలో కీలకమైన రాజారాం, రామకృష్ణ, సీత, కార్తిక్, చైత్రల పుట్టినరోజులు, వాళ్ళు చనిపోయిన రోజు, కార్తిక్ రాజారాంని కలిసిన రోజు అన్నీ ఒకే రోజు జరుగుతాయి, కార్తిక్ చైత్రల పెళ్లితో సహా. ఇది ఈ ముగ్గురు జీవితాలకి సంబంధించిన ఆ విధి వేసిన చిక్కుముడి బంధాన్ని తెలిపే ఒక ఉదాహరణ మాత్రమే. రాజారాం ఆత్మగా ఈ లోకాన్ని వదిలిపెట్టి మళ్ళీ కార్తిక్ చైత్రలకి కొడుకుగా పుట్టడంతో ఈ కథ పూర్తవుతుంది. ఈ కథంతా డెస్టినీ నడుపుతున్నట్టుగా ఉంటుంది. ఈ కథలోని ముఖ్య పాత్రలు డెస్టినీ ఆడించే ఆటలోని కీలుబొమ్మలు. రాజారాంని దారి మధ్యలో ఆపడం, కార్తిక్ రాజారాంని కలవడం, రాజారాం కార్తిక్ చైత్రని కలపడం, ఇదంతా విధి నడిపిన కథగా, బ్రహ్మ రాసిన రాతగా చెప్పుకోవచ్చు. ఇక సీన్ విషయానికి వస్తే ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ రామ. రామకృష్ణ సీతకి దగ్గరగా వస్తూ ముద్దు ఇవ్వబోతుంటే సీత పాయసం డబ్బాను అడ్డుగా పెడుతూ ముందు ఈ పాయసం తాగు రామ. రామకృష్ణ నవ్వుతూ ఆ పాయసం ఇలా ఇవ్వు. సీత పాయసం డబ్బాను రామకృష్ణకు ఇస్తుండగా సీత అని గట్టిగా అరుపు వినిపించడంతో ఇద్దరూ అటువైపు తిరుగుతారు. కారులో అక్కడ ఆవేశంగా సీత తండ్రి పాపారాయుడు, కోపంగా సీత మేనబావ చెంగల్ రాయుడు
కనిపిస్తారు. సీత వాళ్ళని చూడగానే భయంతో పాయసం డబ్బాను చేజార్చడంతో క్రింద పడుతుంది. రామకృష్ణ ఆ డబ్బాను చూసి భయపడుతున్న సీతకి కళ్ళతోనే ధైర్యం చెప్తూ పాపారాయుడికి అడ్డుగా ఎదురిస్తున్నట్టు పౌరుషంతో నిలబడతాడు. సీత కూడా రామకృష్ణ వెనుకకి వెళ్తూ తన ప్రేమని పరోక్షంగా ఇండైరెక్ట్ గా తన తండ్రికి తన బావకి చెబుతుంది. అది గమనించిన చెంగల్ రాయుడు కోపంతో సీత వైపు వెళ్తుంటే పాపారాయుడు ఆపుతూ సీత అని గట్టిగా పిలుస్తాడు. తనతో రమ్మన్నట్టు కళ్ళతోనే చెబుతూ వెనక్కి తిరుగుతాడు. సీత పాపారాయుడు వెనకాల నడుస్తుంటే పట్టీల శబ్దం వినిపిస్తుంది. అది విన్న పాపారాయుడు సీత కాళ్ళ వైపు చూస్తాడు. సీత ఆ పట్టీలు కనిపించకుండా తన చీరతో కవర్ చేస్తుంది. ఆ పట్టీలు రామకృష్ణ కానుక అని అర్థం చేసుకున్న పాపారాయుడు కోపంగా రామకృష్ణను చూస్తూ, రామకృష్ణ, సీత నా కూతురు మాత్రమే కాదు, నా ఇంటి పరువు. ఇంతకు ముందు ఎన్నో విషయాల్లో నాకు నువ్వు ఎదురొచ్చినా అవి ఊరు విషయాలు కాబట్టి నిన్ను వదిలేశాను. కానీ నా ఇంటి పరువు జోలికొస్తే నువ్వు కూడా మీ నాన్నలాగే నా చేతిలో దిక్కులేని చావు సస్తావు. రామకృష్ణ క్రింద పడ్డ పాయసం బాక్స్ తీసి సీతకిస్తూ, మా నాన్న స్వతంత్ర సమరయోధుడు, ప్రాణ స్నేహితుడు అని నిన్ను నమ్మితే వెన్నుపోటు పొడిచి చంపావు. దేశభక్తుడు అయిన మా నాన్నని నీ కుటుంబం అంతా కలిసి దేశద్రోహిని చేశారు. అలాంటి నీ ఇంటికి పరువు ఒకటి ఉందా? నీ కూతురు ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకోలేని నువ్వు ఒక తండ్రివి. ఊరి ప్రజల రక్తాన్ని తాగి బ్రతికే నువ్వు ఈ ఊరి పెద్ద మనిషివి. మంచి స్నేహితుడు కాదు, మంచి తండ్రివి కాదు, కనీసం మంచి మనిషిగా అయినా బ్రతుకు. పాపారాయుడు కోపంతో రగిలిపోతూ చెంగల్ రాయుడు వైపు చూస్తూ, చెంగల్ రాయుడు, రేపు ఉదయాన్నే సీతకు నీకు పెళ్లి. ఈ పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. చెంగల్ రాయుడు సంతోషంతో సీత వైపు చూస్తూ మీసం తిప్పుతాడు. సీత అయిష్టంగా ముఖం తిప్పుకొని రామకృష్ణను చూస్తుంది. రామకృష్ణ సీత వైపు ధైర్యంగా ఉండమని కళ్ళతో చెబుతూ పాపారాయుడు వైపు చిరునవ్వుతో చూస్తూ, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. కానీ సీత మెల్లో తాలి కట్టే ఆ వరుడు ఈ రాయుడు కాదు, ఈ రాముడు. పాపారాయుడు ఆగ్రహంతో సీతని బలవంతంగా లాక్కొని కారులో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడే ఉండిపోయిన చెంగల్ రాయుడు కోపంగా రామకృష్ణను చూస్తూ, రామకృష్ణ, సీత నాది, నాకు మాత్రమే సొంతం. సీతతో నాకు పెళ్లి నిశ్చయమైంది. సీతను వదిలేయి. రామకృష్ణ చెంగల్ రాయుడికి వాళ్ళ ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ, చెంగల్ రాయుడు, సీత ఆడుకునే బొమ్మ కాదు, వాడుకునే వస్తువు కాదు, ప్రాణమున్న మనిషి. అందులోనూ ఒక ఆడపిల్ల. తనకి ఒక మనసుంటుంది, తనకి ఒక ఇష్టం ఉంటుంది. సీతకి నువ్వంటే ఇష్టం లేదు. సీత నన్ను ప్రేమిస్తుంది, నేను కూడా సీతను ప్రేమిస్తున్నాను. దయచేసి మా ప్రేమ కడ్డురాకు అంటూ రామకృష్ణ తన అరచేతిని చెంగల్ రాయుడు భుజం పైన వేస్తాడు. సీత నా మేనమామ కూతురు. తనకి బావగా సీతపై సర్వ హక్కులు నాకున్నాయి. ఇలాంటి మూర్ఖులకి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం వ్యర్థమని భావిస్తాడు రామకృష్ణ. చెంగల్ రాయుడు భుజం పైన చెయ్యి పిడికిలి బిగించి వెనక్కి తీసుకుంటాడు ముఖం తిప్పుకుంటూ. సీతకి నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. సీతతో నా పెళ్లి జరిగి తీరుతుంది. ఈ పెళ్లికి నువ్వు అడ్డుపడితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. రామకృష్ణ వ్యంగ్యంగా చెంగల్ రాయుడిని చూస్తూ, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నట్టుగా, సీతని వదిలిపెట్టే సమస్యే లేదు అన్నట్టుగా సమాధానంగా నవ్వుతోనే బదులిస్తూ, చిరునవ్వుని ఇంకా పెద్దదిగా చేస్తూ గట్టిగా నవ్వుతూ జవాబు చెబుతాడు. రామకృష్ణ నవ్వుతో ఈ సీన్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే సీన్ నంబర్ 5. పాపారాయుడు తన ఇంట్లో సీతకి రామకృష్ణ కానుకగా ఇచ్చిన కాలి పట్టీలని మంటల్లో కాలుస్తుంటాడు. ప్రక్కన సీత బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇది చాలా చిన్న షాట్, అందువల్ల యాక్టర్స్, లొకేషన్, టైం, ప్రాపర్టీస్ ఇవేమీ మెన్షన్ చేయట్లేదు. కానీ ఏ సీన్ అయినా రాసే ముందు ఈ 4 విషయాలను మర్చిపోకుండా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ వస్తాను. అదే నెక్స్ట్ వీడియోలోకి. బాయ్.
పాపారాయుడు వస్తున్నా. సీత వస్తున్నా. సీత, ఐఎమ్ ఆల్సో కమ్మింగ్.